దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 15 నుంచి 27 వచనములు. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహామును, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనెను. అబ్రహాం గారి గురించి తన దాసుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ అయితే ఆ ప్రార్థన ఎలా ఉందంటే, ముగించేటప్పుడు దేవునికి స్తుతిస్తూ స్తుతులతోటి ప్రభు నేను అడిగిన దానిని నాకు ఇచ్చేశారు అనే విధానంలో స్తుతులతో ప్రార్థనని ముగించినట్లు కనపడుతుంది. అయితే మన ప్రార్థనలలో దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, దేవుణ్ణి మనం ఏదైనా అడగాలి అనుకుంటే, దేవుడు నాకు ఇది ఇచ్చేశారు అని స్తుతులతోటి మన ప్రార్థన కూడా ముగించబడాలి అని ఇక్కడ దేవుని మాటలు తెలియపరుస్తూ ఉంటాయి. యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియక ముందే జవాబు దొరుకుతుంది. మనం మాట్లాడుట చాలించకముందే మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు, క్రీస్తునామం పేరిట, అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్తం ప్రకారం విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని. దేవుని మాట నిరర్థకం కానేరదు. ప్రార్థనకు సంబంధించిన ఈ కాసిని నిబంధనలను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది, పూర్తవుతుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించటం ఆలస్యమైతే కావచ్చు. కాబట్టి ప్రతి ప్రార్థనను స్తుతులతో ముగించటం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. ఆయన తన కృపని సత్యాన్ని చూపించటం మానడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20 నుంచి 27 వచనములు, 10వ అధ్యాయం 12 కూడా చదవండి. మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకి దక్కిందన్నట్టే మన పనులు, ప్రార్థనలు ఉండాలి. మనం అడిగిన దానిని దేవుడు ఇచ్చేశాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి. మనం అడిగిన దానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి. ఇదే మనకి ఉండవలసిన నమ్మకం. ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనం క్రీస్తును మన రక్షకుడిగా, పరిశుద్ధపరిచేవాడిగా, బాగు చేసేవాడిగా, విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకు స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి. ప్రార్థనలో నేను అడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు. ఈ మాటలను ప్రభు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మేము ప్రార్థించేటప్పుడు మా ప్రార్థన స్తుతులతో ముగించాలని మీ మాటలు మాకు తెలియపరుస్తున్నాయి. మేము ప్రార్థిస్తుండగానే మీరు ఇచ్చేశారు, మాకు దక్కింది అని మేము నమ్మటానికి మాలో నమ్మకాన్ని కలగజేయండి ప్రభా. అయ్యా తండ్రి, నాయన, అయ్యా మీరు అడిగితే ఇచ్చే దేవుడు తండ్రి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరిచేవారిగా, బాగు చేసేవారిగా, విడిపించేవారిగా నా తండ్రి నాయన ప్రభా, మీ మీద ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానిని తగిన రీతిలో నా తండ్రి నాయన ప్రభా అలాంటి స్థానం ఇవ్వాలని మీరు కోరుకుంటారు. అయ్యా నా తండ్రి, మీరే మాకు సర్వస్వమని మేము నాయన ప్రభా నమ్మటానికి మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, అయ్యా మేము ఏది అడిగినా నా తండ్రి మీ చిత్తానుసారంగా మేము అడగటానికి, మేము అడిగినది మీరు మాకు ఇచ్చేశారు అని మేము పరిపూర్ణంగా నమ్మటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ కృపనిచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరికి
మంచి ఆరోగ్యాలను దయచేయండి. మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.